జి దేవానంద గారు ప్రభునందు నిద్రించారు. అయితే ఆయన యొక్క ప్రభు సేవ 1969 నుంచి స్టార్ట్ చేసి నిన్నటి దాకా కూడా ఆయన ప్రభు సేవలోనే ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క మహా జర్నీ గురించి ఎవరైతే ఆయనతో పాటు జర్నీ చేశారో అలాంటి వారి నుంచి కొన్ని అనుభవాలు పంచుకోవడానికి రాజేంద్ర ప్రసాద్ గారు కందుకూరు నుంచి వచ్చి మనకు తెలియజేస్తారు. సమయం 5 నిమిషాలండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అనుభవాలను తెలియజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అందరికి వందనాలు. మనకైతే కొంత విచారకరమైన విషయమే, కానీ దేవదానం సార్ గారికి నెమ్మదికి వెళ్ళారు శరీరాన్ని విడిచి. నాకు 1982లో పరిచయం అయ్యారు. 1980లో పరిచయం అయ్యారు. అప్పటి నుండి నేను ఆయనతో పాటు, ఆయన చెన్నైలో స్కూల్ ఉంటే ఆ స్కూల్లో నేర్చుకున్నాను ఒక 4 రోజుల పాటు. ఆ తర్వాత ఆయన పుస్తకాలు చదువుతూ ఆయన వెంబడిస్తూ ఉండేవాడిని. గత వారంలో కూడా నేను చీరాలు వచ్చాను. గుంటూరు దగ్గర కొండపడి అనే గ్రామంలో రేపు బహుశా 29 ఎల్లుండి చర్చి ఓపెనింగ్ అనుకున్నాం. ఆ రోజు కలుద్దాం అనుకున్నాను, ఆయనతో మాట్లాడదాం అనుకున్నాను, కలవలేకపోయాను. ఆయన అయితే ఎక్కడెక్కడ ఆంధ్ర రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాల్లో పనిచేశారు. కందుకూరు కూడా చాలాసార్లు వచ్చి వాక్యం అందించారు. ఆయన లేకపోవడం నాకైతే విచారకరంగా ఉంది. ఇంకా కొన్ని విషయాలు నేను తెలుసుకోవాలని ఎల్లుండి నేను కలవాలనుకున్నాను. ఆ టైం దేవుడు నాకు ఇవ్వలేదు ఆయన ద్వారా సంగతులు వినడానికి. మనలో చాలా మందికి అటువంటి కొరవ ఇంకా తెలుసుకోవాలని నేను ఆలోచన ఉన్నవారు తెలుసుకునే అవకాశం రాకుండా పోయినందుకు చాలా చింతిస్తున్నాను. మరి పిల్లలు నెమ్మదిగా కానీ ఆదరణ దొరకాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన వారికి వందనాలు చెప్తూ, నిన్ననే ఆయన ఆత్మని నెమ్మది స్థలానికి తీసుకువెళ్ళారని నమ్ముతూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగే సహోదరులు విజయ్ కుమార్ గారు నాగారం నుంచి వారి యొక్క అనుభవాలు తెలియజేయాలని కోరుతున్నాం. అందరికీ వందనాలు. దేవుని అనాది సంకల్పంలో మనందరి కొరకు క్రీస్తు ప్రభు పనిని ఏర్పాటు చేసి ఆయన ద్వారా పరలోకపు సందేశాన్ని శిష్యులకు అప్పగించారు. అపోస్తలుల బోధ ఒక మనిషి ఎలాగ జీవిస్తే దేవుడు అంగీకరిస్తాడో అలాంటి జీవితాన్ని మన కళ్ళ ఎదుట ప్రదర్శించి జీవించి మన ముందు ఎంత గొప్ప దైవచంద్రని పరమదేవుడు కృపలో మనకు అనుగ్రహించిన తండ్రిని దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తున్నారు. ఆయనతో నా ప్రయాణం చాలా కొద్ది సమయమే. వృద్ధాప్యంలో నేను వారిని కలుసుకున్నాను. అంతకు ముందు వరకు అల్ప విశ్వాసనే,
విశ్వాసంతో జీవితం ఎలాగో కొనసాగించాలో, ప్రభు పక్షంగా ఎలా బ్రతకాలో సంపూర్ణంగా ఎరిగిన వాడు కాదు. దైవజనులు మా కళ్ళ ముందు ప్రదర్శించిన జీవితాన్ని మమ్మల్ని చాలా ప్రభావితపరిచింది. ఆయన అనుభవాలు, ఆయనతో గడిచిన కొద్ది కాలంలో ఆయన అనుభవాలు చిరస్మరణీయం. ఆయనతో ఉన్న మా జ్ఞాపకాలు, మా జీవితాలకు ఆణిముత్యాలవి. దేవుడు మా ఎడల కృప చూపి దైవజనులతో సహవాసాన్ని, అపోస్తుల బోధ గురించినటువంటి జీవిత అనుభవాన్ని దగ్గర నుండి చూసి నేర్చుకున్న అదృష్టాన్ని కల్పించారు. ఈ సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం, కనుకోవడం వారికి జీవనకరమే. అయితే వారితో ఉన్న ఎడబాటు కొంచెం మటుకు బాధాకరమైనప్పటికీ అందరూ అలాగే ఏకనగర స్థానిక సంఘం నుంచి పేట ఆత్మయ్య గారు తన యొక్క అనుభవాలను పంచుకుంటారు. దైవజనులు జి దేవదాన్ గారి యొక్క సమాధి కార్యక్రమానికి చేరొచ్చినటువంటి 50 మందికి పరిశుద్ధులకు ప్రభు యేసు నామమున తెలియజేస్తున్నాను. దేవదానం గారితో అనేక మందికి అనేక సంవత్సరాల నుంచి సహవాసం ఉంది. నాకైతే కొద్ది సమయమే. 2005లో దైవజనులు ఆయన క్లాసులకు అటెండ్ అయ్యి ఆయన వాక్యం ద్వారా క్రీస్తు సంఘ వాతావరణంలోకి వచ్చిన వాడిని. అపోస్తుల బోధనం అనేక మందికి దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియజేసి నాలాంటి అనేక మందిని ఆత్మ సంబంధంగా పురిగొల్పి నా పరుగు కాడ ముట్టించింది. విశ్వాసాన్ని కాపాడుకుంటుని అన్నట్టుగా దైవజనులు చివరి నిమిషం వరకు దేవుని పనిలో నిమగ్నమై తన పనిని పూర్తి చేసుకొని విశ్రాంతిలోకి ప్రవేశించారు. ఆయన గురించి చెప్పగలిగేంత అనుభవం అయితే నాకు లేదు, కానీ ఆయన ప్రేమను మాత్రం మేము పొందగలిగాం. ముఖ్యంగా ఏకనగర్ స్థానిక సంఘం, నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘాలన్నీ కూడా ఆయన ప్రేమను పొందగలిగారు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరము ఆయనతో మంచి అనుబంధం కలిగిన వారమే. ఆయన ఎవరు ఏ ఒక్క ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉండరు. ప్రతి స్థానిక సంఘంలో ప్రతి బిడ్డకు ఆయన సొంత వాళ్ళుగానే ఉంటారు, తండ్రి లాంటి వారు. ఆత్మ సంబంధంగా అనేక విషయాల్లో ప్రోత్సహించి నడిపించి లోటుపాట్లను దిద్ది ఇంతవరకు అనేక మందిని మమ్మల్ని నడిపించారు. దైవజనులతో ఉన్నటువంటి సహవాసం, కుటుంబంతో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఆయన యొక్క జీవితపు నడక ఆదర్శప్రాయము. మనం అందరము అపోస్తుల బోధలో నడవడానికి దైవజనులు చూపినటువంటి మార్గాన్ని బట్టి ఆయన తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. ఆయన లెక్క అప్పచెప్పారు. ఇంకా మన ముందు మన లెక్క ఉంది, మన లెక్క మనం అప్పచెప్పాలి. దానికోసం మనందరం సిద్ధపడాలని రోపేట మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పురుషోత్తం గారు విజయవాడ నుంచి తన యొక్క అనుభవాలను తెలియజేస్తారు.
కార్యక్రమానికి విచ్చేసిన ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట విజయవాడ నెహ్రూ నగర్ క్రీస్తు సంఘం నుంచి వందనాలు తెలియజేస్తున్నాండి. నేను 98లో క్రీస్తు సంఘ సభ్యుడయ్యాను. 2005లో సోదరులు దేవదానం గారు హేతువాది నాస్తికుడ అనే పుస్తకం ద్వారా నాకు పరిచయం అయ్యారు. అలాగే ఆయన్ని చెన్నై వెళ్ళి ట్రై చేశాను కలుసుకోవడానికి. నేను నెల్లూరు వెళ్ళాను. ఫైనల్గా 2005లో ఇక్కడే ఇదే ఇంట్లో నేను వారిని కలవటం జరిగింది. వారి యొక్క అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని స్థానిక సంఘాలకు అవసరమని నేను రిక్వెస్ట్ చేస్తే సుమారు 10 years 10 సంవత్సరాల వరకు నెలకు రోజు వచ్చి దేవుని మహాజ్ఞానాన్ని నాతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మందికి నేర్పడం జరిగింది. కొన్ని స్థానిక సంఘాలు మత శాఖలు కూడా క్రీస్తు సంఘాలుగా మార్చడానికి నాతో కలిసి బలమైనటువంటి పనిని వారు చేయటం జరిగింది. కొన్ని జీవితాలకి ఆయన టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అందులో నేను ఒకడిని. 2005 వరకు క్రీస్తు సంఘ సభ్యుడు అయినప్పటికీ క్రీస్తు సంఘ సభ్యుడిగా జీవన శైలి ఎలా ఉండాలనేది వారు పరిచయం అయ్యేదాకా అంత సరిగ్గా తెలియదని చెప్పాలి. వారు పరిచయం అయిన తర్వాతే స్వార్థికుడిగా బాధ్యత ఏంటనేది బాగా నేర్చుకోవడం అనేది జరిగింది. వారు ఎప్పుడు నాతో మాట అనేవారు, నీకున్న తలాంతరం బట్టి అనేక మంది నిన్ను వెంబడిస్తారు, నువ్వు ఎక్కడ చిన్న తప్పు చేసినా వాళ్ళందరూ కూడా తప్పు చేసే అవకాశం ఉన్న పురుషత్వం జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉండేవారు దైవజనులు. వారు చెప్పినటువంటి అనేక విషయాన్ని మర్చిపోలేనివి. ఏదేమైనప్పటికీ నాలాంటి ఎంతోమందికి మంచి మార్గాన్ని చూపినటువంటి గొప్ప దైవజనుడు. కాబట్టి ఆయన కుటుంబానికి, తల్లిగారికి, వారి కుమారుడికి, కుమార్తెలకు కూడా మంచి ఓదార్పుని దేవుడు అనుగ్రహించాలని, ఇక్కడ వచ్చిన మనందరికి కూడా అంత ఓదార్పులు దయచేయాలని, ఇదొక రోజు మనం కూడా ఇలాంటి ఒక మరణ దినాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అని చెప్పిన బోధనలో ఒకటి, నా శరీరం ఒకవేళ క్షీణించిపోవచ్చు కానీ నాకు చావు లేదు అనే మాట ప్రసంగాల్లో ఎక్కువగా మాట్లాడేవారు. కాబట్టి క్రైస్తవుడికి చావు లేదు, శరీరానికి మాత్రమే చావు ఉంది, కానీ నేను అనే ఆత్మకి చావు లేదు. మనము నిత్యత్వంలో యుగయుగాల దేవునితో గడుపుతామనే ఒక విశ్వాసాన్ని బాగా నూరు పోసిన వారిలో ఇండియాలో నాకు తెలిసినటువంటి దైవజనుల్లో ఫస్ట్ ప్లేస్ జి దేవదానం గారికి ఉంటుంది, బెస్ట్ టీచర్ ఆఫ్ ద ఇండియా అని నేను చాలా సభల్లో చెప్పాను. ఈరోజు కూడా మరొక బెస్ట్ టీచరు, ఇండియాలోనే బెస్ట్ టీచర్ అని క్రీస్తు సంఘాల్లో నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. చాలా సభల్లో ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి వ్యక్తి కొంచెం కాలం ఉంటే ఇంకొంతమందికి నేర్చుకునేవాళ్ళు. ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఆయన బెస్ట్ టీచర్ అనడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇండియాలో బైబిల్ స్కూల్స్ ప్రారంభించి నడుపుతున్న వారు చాలామంది ఉన్నారు. వారు కూడా కోటూరు బైబిల్ స్కూల్లో చాలా కాలం జావదానం గారు కూడా నడిపించారు, జెన్నీ జాన్సన్ గారు తర్వాత. అయితే 600 ఈ స్టైఫండ్ ఇచ్చి నేర్పుతున్నా కానీ స్టూడెంట్స్ కొరవైతున్న రోజులు ఇవి. ఈ రోజుల్లో అలా ఉంది. బైబిల్ స్కూల్ కొన్ని మూసివేయబడుతున్నాయి. కారణం ఏంటంటే స్టూడెంట్స్ లేరు. కానీ జావదానం గారి దగ్గరికి ఓన్ ఎక్స్పెండిచర్తో సొంత ఖర్చులు పెట్టుకొని ఆ 2 రోజుల్లో అయ్యే ఖర్చులకు కూడా 600 కట్టి మరీ నేర్చుకున్నారు. ఇది నిన్నటి వరకు జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన. కాబట్టి ఆయన ఎంత గొప్ప టీచరో, డబ్బులు కట్టి మరీ నేర్చుకుంటున్నారంటే, డబ్బులు ఇస్తున్నా స్టూడెంట్స్ రాని రోజుల్లో డబ్బులు కట్టి మరీ నేర్చుకుంటున్నారంటే ఆయన బెస్ట్ టీచర్ అనడానికి ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి సోదరులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరూ. అలాగే కేవీ ప్రసాద్ గారు చిన్న బ్రహ్మదేవ స్థానిక సంఘం నుంచి వారి యొక్క అనుభవాలు తెలియజేస్తారు. ప్రత్యేకమైన సమయంలో దైవజనులు దేవదానం గారి గురించి మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవదేవునికి నా స్తుతులు అర్పిస్తున్నాను. కుటుంబానికి నా సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దైవజనులు గొప్ప ఉన్నతమైన పరిచర్యం చేశారు. నాకు ముందు చెప్పినట్లుగా ప్రాంతము, ప్రజలు భేదం లేకుండా క్రీస్తు ప్రభు సంఘాన్ని మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తమిళనాడులోనే కాదు, మిగిలిన ప్రాంతాల్లో విస్తరింప చేయడంలో, అనేకమైన ఘనమైన పుస్తకాలని రాయడంలో దైవజనులు గొప్ప పరిచయం చేశారు. నాకు 1998 నుంచి దైవజనులు తెలుసు. నేను హైదరాబాద్లో టీవీ శాంసన్ రాజు గారు ఉన్నప్పుడు చాలాసార్లు మా దగ్గరికి వచ్చేవారు.
మేము చెన్నై వెళ్ళి ఒకసారి ఒక వారం రోజులు సోదరులతో ఉండడం జరిగింది. ఆ తర్వాత బెక్కువలు కార్యక్రమాలకి సోదరులు రావడం, అలాగే వంశీ గారు మాకు కలవడం ద్వారా సోదరుల గురించి అనేక విషయాలు తెలుసుకోవడం జరుగుతూ దేవుని పరిచర్యలో అనేక సంవత్సరాలు పోరాడినటువంటి యోధులుగా దైవ గ్రంథంలో తెలియజేసినట్లుగా ఆయన గొప్ప జట్టి పోరాట యోధుడు. మరణం వరకు ఆయన పోరాడి దేవుని పనిని మనకి మాదిరిగా చూపి ఆయన ఉంచిన లేక ఆయన చూపిన మాదిరిని మనం అందరం అనుసరించి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించడానికి సన్నద్ధంగా ఉండాలడానికి చక్కటి మాదిరిగా ఆయన జీవించారు. తప్పనిసరిగా ఉన్నతమైన బహుమానాన్ని పొందడానికి వారు వెళ్ళారు కనుక సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో ప్రధానంగా మన మీద ఉన్నటువంటి భారభరితమైనటువంటి బాధ్యత సువార్త ప్రకటన అనే సంగతిని సోదరులు తెలియజేశారు. వారు మృతి నుండి మనతో మాట్లాడుతున్నారని గ్రంథం తెలియజేస్తున్నట్లుగా వారు వెళ్ళి మనకు అప్పగించబడిన పనిని మనం కూడా ముగించాలి అనే వాస్తవాన్ని వారు తెలియజేశారు. అతి ఘనమైన దైవజనులకు నివాళులు అర్పిస్తూ ఈ మాటలు ముగిస్తారు. ప్రసంగంలోకి వెళ్ళబోయే ముందుగా వాక్య పాఠన చేసుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుంచి 58 వరకు నెల్లూరు స్థానిక సంఘం నుంచి వచ్చి చదివి వినిపిస్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుంచి 58 వరకు. ఉమ్మారెడ్డిగుంట స్థానిక సంఘం. ప్రభునందు చేరువచ్చిన సహోదరులకు సహోదరులకు దైవజనులు సమాధి కార్యక్రమానికి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు వందనాలు సమర్పించుకుంటున్నాం. బైబిల్ పట్నం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి 58 వరకు చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనవు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరము మార్పు ముందును, బోర మోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయం ముందు మరణము మింగివేయబడిను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగును కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. మరి ఒక వాక్య పట్టణము దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చీరాల స్థానిక సంఘం నుంచి డేవిడ్ విల్సన్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మిన వేళ అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని
దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాను. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని పోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదటి రీతులు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలకు మేఘాల మీద కొనుక్కోవడం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉన్నాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. అలాగే మరి ఒక వాక్య పట్టణము యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి 27వ వచనం వరకు రాజనగర స్థానిక సంఘం నుంచి వచ్చి చదివినిపిస్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి 27వ వచనం వరకు. దైవజనుల యొక్క సమాజ కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ వాక్య పఠనము యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి 27వ వచనం వరకు. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించింది. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనం యోదయాకు తిరిగి వెళదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగింది. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును, కనుక తొట్రుపడదు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్రుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలుపు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడినది. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పిననుకునేది. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషిస్తున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళుదము రండని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనం వెళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అది వరకే 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొని బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరం గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండేది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళును గాని మరియ ఇంటిలో కూర్చొని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదనను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అలాగే చివరిగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నవీన్ చీరాల స్థానిక సంఘం నుంచి వచ్చి చదివినిపిస్తారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. తొందరగా. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం.
ప్రభు నామంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13 నుండి అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకమునొక శబ్దము ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతారు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు. ప్రసంగం చేసే ముందుగా ప్రసంగం కొరకు సహోదరులు నతానయ్య గారు ప్రార్థన చేస్తారు. రాజనగర్ స్థానిక సంఘం నుండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రములు. తండ్రి నాయన, మీ యొక్క సంకల్పం చొప్పున తండ్రి, మీ ఇష్టం చొప్పున దైవజనులను మీ తండ్రి చేర్చుకున్నారు. తండ్రి నాయన, ఆ సమాధి కార్యక్రమానికి మేమందరం చేరవచ్చి కార్యక్రమం జరిగిస్తుంటుండగా మీకు సహాయం దయచేయండి. తండ్రి నాయన, దాని విషయమైనటువంటి సందేశము సహోదరులు ఇస్తుండగా వారికి కావాల్సినటువంటి సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఈ నా ప్రార్థన మీకు మాను మా ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తుంటున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మొదటి ప్రసంగంగా సహోదరులు రాజు పులిపాటి గారు బాపట్ల స్థానిక సంఘం నుంచి అనేక ప్రసంగాన్ని మనకు అందిస్తారు. సహోదరులు రాజు పులిపాటి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవజనుల యొక్క సమాధి కార్యక్రమానికి హాజరైన పరిశుద్ధులు, ప్రియులు, రక్త సంబంధికులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని గ్రంథం యొక్క నిరీక్షణ దేవదానం గారు చూసిన తర్వాత ఈ భూమి మీద మనుషులు ఎలాగ బ్రతకలేకపోతున్నారో, దేవుడు ఏం ఆశించి మానవుల్ని నిర్మించాడో దాన్ని అనేక మంది ఈ గ్రంథాన్ని చదివేవారు, ఈ గ్రంథాన్ని వివరించేవారు. అనేక మందికి ఆయన సంకల్పం ఎరగకుండానే బ్రతుకుతున్నారనే సంగతి దేవదానం గారి యొక్క ప్రసంగం విన్న ప్రతి వారికి మనకు అర్థమవుతుంది. అలాంటి వారిలో నేను ఒకడిని. మీ మధ్యన ఇలాగ నిలబడటానికి కూడా, మాట్లాడటానికి, గ్రంథాన్ని గురించి మాట్లాడటానికి మూలాలు నేర్పిన ఆయన. దేవుని గ్రంథం మనకి వివరించే సంగతి ఏంటంటే, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. యోహాను సువార్తలో ప్రభువైన యేసు మాట్లాడారు ఈ సంగతి 6:56 వచనంలో. అనేక మందికి దేహాన్ని గురించిన ఆలోచన ఉంటుందే తప్ప ఆత్మను గురించిన ఆలోచన ఉండదు. యాకోబు పత్రిక 2:26 వచనంలో ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అన్నాడు. ప్రసంగ గ్రంథం 12:7 వచనంలో మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ ఒకటి ఉంది, దేహానికి మాత్రమే చావు, ఆత్మకి చావు లేదు. నరుడు యుగయుగాలు జీవించేవాడు. ఆ యుగయుగాలు జీవించేవాడు అపరాధం చేత, పాపం చేత చచ్చి దేవుని వల్ల కలుగు జీవము నుండి వేరు చేయబడ్డాడు. ఎఫెసీ పత్రిక 2:2 మనకి మొదటి వచనం చెప్తుంది, మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారైండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను. అలా బ్రతికించబడిన వారిలో దైవజనులు దేవదానం గారు ఒకరు, అందులో ఏమీ అనుమానం లేదు. ఎఫెసీ పత్రిక 4:18 వచనంలో వారైతే అంధకారమైన మనసు కలవారై దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే అన్నాడు.
దేవుని వలన కలిగే జీవము జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో భూమి ఆకాశములను సృజించి మానవుని అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. అంతరంగంలో ఆత్మకు జీవాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయు వదగా నరుడు జీవాత్మాయను. నరుడు జీవాత్మ అంటే యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వానికి వివేచన కలుగుజేయను అన్నాడు. కాబట్టి ఆత్మకు జీవం ఉంటే మనిషి శాశ్వతమైన జీవంలో దేవుని దృష్టిలో బ్రతికున్నాడు అని అర్థం. జీవం నుండి వేరు చేయబడినటువంటి వ్యక్తి అని అర్థం. భూమి మీద మానవులు పుట్టిన రోజున మనస్సాక్షికి కల్మషము తోచకుండా బ్రతికినంత కాలం పసిబిడ్డలైన వారు దేవునితో ఉండే జీవంలోనూ అటాచ్ చేయబడి ఉన్నారు. పసిబిడ్డలు చనిపోతే వారి మనస్సాక్షి కల్మషం లేదు, పాపం లేదు కనుక అలాంటి వారు జీవంలో ఉండి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతారు. నిరంతరం దేవుడు ఇచ్చే నెమ్మదిని అనుభవిస్తుంటారు. ఆ ఆత్మ బాల్య దినము నుండి మానవుని యొక్క ఊహ కేవలము బాల్యము నుండి చెడ్డది అని చెప్పాడు. కాబట్టి బాల్యం తరువాత మానవులు వివిధమైన తంత్రాలు, ప్రసంగంధం 7వ అధ్యాయం 29వ వచనంలో ఆయనను దేవుడు నరులని యథార్థవంతులనుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మానవులు ఎప్పుడైతే తంత్రములు కల్పించుకొని ఉన్నారో ఏదైనా తోటలో 2వ అధ్యాయం 17వ వచనంలో అయితే నీవు మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షఫలంలో తినకూడదు, నీవు వాటిని తినదనమున నిశ్చయముగా చచ్చెదవు. ఏదైనా వనంలో మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షఫలాలు తిని ఆదాము మాట్లాడాడు. ఎక్కడ దాక్కున్నామంటే ఈ స్త్రీయే అని మాట్లాడతాడు. అంటే చావు శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించిన చావు. ఆదాము ద్వారా లోకంలోనికి మరణం, ఆత్మ సంబంధమైన మరణం ప్రవేశించింది. ఈ ఆత్మ సంబంధమైన మరణంలో ఉన్నవారు, పాపంలో ఉండి చనిపోయేవారు క్రీస్తు ప్రభువు వెళ్ళే చోటికి రాలేరు అని చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో. మన మధ్యన ఉన్నటువంటి దేవదానం గారు మరణాన్ని గురించి ఎన్నడూ భయపడినవాడు కాదు. 21వ తేదీ చిలకలూరుపేటలో బైబిల్ క్లాస్ జరిగింది. వాస్తవంగా శక్తి లేదు మనిషిలో, నేను అటెండ్ అవ్వాలి అక్కడికి. వాళ్ళు కోరితే దైవజనం యొక్క క్వాలిటీ, ఆయన అంత అనారోగ్యంగా ఉండి కూడా అక్కడికి వచ్చాడు. మాట్లాడి ఉదయం సెషన్ అంతా మాట్లాడి మధ్యాహ్నం బ్రేక్ తీసుకొని పాతమాగులూరులో మరలా రాత్రి మీటింగ్ మాట్లాడాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే దేహము మొదటి రోజుల కన్నా 2వ అధ్యాయం చెప్పినట్టు 1వ వచనంలో లోకులందరూ పోవలసిన మార్గంలో ఈ దేహం వెళ్ళిపోద్ది. మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికిన దేహంలో ఉండడు. కనుక దేవదాన గారు ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే నేను చనిపోను. మొన్న చిలకలూరుపేట మీటింగ్లో కూడా మాట్లాడారు. నా బిడ్డలు నేను చనిపోతానేమో అని భయపడుతున్నారు. వారి శరీర సంబంధమైన దేహాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు కానీ నేను చావును అని చెప్తున్నాను వాళ్ళకేనన్నాడు. నేను చావును, వాళ్ళు దేహాన్ని వదిలిపెడతాను అనుకుంటున్నారు, నేను వెళ్ళిపోతా, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు మాట్లాడుతున్నట్టు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. మన మధ్యన ఉన్న దేవదానం గారు ప్రసంగంధం 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారము ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. నేను ధైర్యంగా చెప్తాను, దేవదానం గారి యొక్క మరణ దినము మేలు.
కారణం ఏంటంటే ఆయన జీవంలో ఉన్నాడు. భూమి మీద బ్రతికినప్పుడు పాతాళాన్ని తప్పించుకునే ఆలోచన. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో పాండుర వర్ణము గల గుర్రం ఉందట, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. మృత్యువు అంటే భౌతిక సంబంధమైన మరణం. దానిని పాతాళ లోకం వెంబడిస్తుంటది. ఈ లోకంలో ఎవరైనా దేహంలో చనిపోతే వేరు చేయబడిన తర్వాత మొన్నైనది వెనకటి వెళ్ళే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు, ఇలా దేవుని యొద్దకు మరలేటప్పుడు ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందో, ఎవరు జీవంలో ఉంటారో, అపరాధం చేత పాపం చేత చచ్చిన వారు క్రీస్తునందు బ్రతికించబడతారో, అలాంటి వారిని పాతాళ లోకం మింగదు, పాతాళం మింగదు. కాబట్టి ఈ ఆత్మ, దేహం నుంచి లేచినటువంటి ఆత్మ, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో చెప్పినట్టుగా బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును అన్నాడు. ఇక్కడ నిలబడిన వారిలో పరమునకు పోయే జీవ మార్గాన్ని నడుచుకున్నాడు దేవదానం గారు. కాబట్టి ఏం లేదంటేను పాతాళానికి దేహం మీద, ఆత్మ మీద అధికారం లేదు. కనుక కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనంలో అనేక సందర్భాల్లో అనే మాట్లాడుతుంటాడు ఈ సంగతి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? రెండో ప్రశ్న, పాతాళ వశము కాకుండా తను తను తప్పించుకొనగలవాడెవడు? ఈ ప్రసంగం అనేక సార్లు చేస్తుంటారు. మరణ వశం కాకుండా ఎవడు ఉండడు? మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడు ఉండడు? కానీ పాతాళ వశం కాకుండా తను తను తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకొను. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఇప్పుడు అన్నయ్య రాత్రి 9 గంటలకి ఆత్మ దేవుని సన్నిధికి లేచి వెళ్ళిపోయింది. పాతాళము దేవదానం గారి యొక్క ఆత్మను మింగటానికి వీలు కాదు. ఎందుకంటేను జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉంది. దేవుని వల్ల కలిగే జీవంలో నుంచి వేరు కాకుండా జీవించిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే మొదటి దశలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదివినట్టు క్రీస్తు ప్రభు వచ్చే రోజున పరదేశంలో ఉన్న వారిని వెంట పెట్టుకొని వచ్చేటువంటి జాబితాలో అన్నయ్య ఉంటాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13 చదువుకున్నట్లుగా ప్రభునందు మృతినందు మృతులు ధన్యులను రాయము. నిజమే, వారు తమ తమ ప్రయాసం మాని విశ్రాంతి పొందుదురు. కాబట్టి విశ్రాంతిలో ఉన్నాడు. ఆత్మ విశ్రాంతిలో ఉంది. పరదేశంలో నెమ్మదిగా ఉండే స్థలంలో ఉంది. గొర్రె పిల్ల రక్తంలో ఆయన వస్త్రాలు ఉదుక్కున్నాడు. అందుకని ఏం కలిగిందంటేను జీవవృక్షానికి హక్కు సంపాదించాడు. జీవంలో ఉన్నవాడు, జీవంలో అంటుకట్టబడిన వాడు రక్షణను కొనసాగించి చనిపోయాడు. రక్షింపబడి ఆగిపోలేదు, రక్షణని కొనసాగించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. మరణం వరకు నమ్మకంగా, చివరి దినాల వరకు కూడా నమ్మకంగా బ్రతికినటువంటి దేవదానం గారు ఇక్కడ ఉండే ప్రతి వారికి ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం, జీవంలో బ్రతకాలి అని లోకాన్ని వదిలిపెట్టి తన జీవితాన్ని త్యాగం చేసి ఆంధ్ర యూనివర్సిటీలో 1969లో ఎంఏ ఫిలాసఫీ చదువుకున్నారు. 69లో నేను పుట్టాను. నా వయసు ఎంతో అన్నయ్య అనుభవం అంతా. ఆయన జ్ఞానం ముందు నేను పనికిరాని వాడిని. మొన్న నాకు బుక్ ఇచ్చాడు. నాకు నీకు బాధ్యత ఉంది, అపోస్తలులకు బోధ బోధించాలి, ఈ బుక్ నీకు ఇస్తున్నా. 21వ తారీఖు మీటింగ్కి వెళ్ళబోయే ముందు నాకు ఒక బుక్ ఇచ్చాడు. వెన్స్ డిక్షనరీ, ఇంగ్లీష్ గ్రీక్ ఇంగ్లీష్ డిక్షనరీ ఒకటి ఇచ్చాడు నాకు. ఇది నీకు ప్రజెంటేషన్ రాజా, అపోస్తలులకు బోధ బోధించాలి,
ఆ వయసులో నిజంగా ఆ వయసులో 78 సంవత్సరాల వయసులో ఉండేవారు ఎవరు కూడా చదవటానికి కూడా ఇష్టపడరు గ్రంథం. అలాంటి మహనీయుడు ఆయన నాకు వ్యక్తిగతంగా నా ఆత్మ సంబంధమైన జీవితానికి గ్రంథం నేర్చుకోవటానికి, పరలోకం వెళ్ళిపోవటానికి, ఆత్మను కాపాడుకోవటానికి ఒక రోల్ మోడల్గా అనేక స్థలాల్లో సువార్తకు మేము కలిసి తిరిగాం. చివరి ప్రయాణం చేశాను నేను ఆయనతో. ఎంతో సంతోషపడుతున్నాను నేను. అనేక స్థలాల్లో బండి మీద తీసుకెళ్ళాడు, నడిచి వెళ్ళాడు. మొన్న 21వ తారీఖున చెట్టు కింద పడుకొని ఉన్నాడు. క్లాస్కి వచ్చి అంత మహాజ్ఞాని పండితుడు, ఆయన రాసిన పుస్తకాలు చదువుకోవటం కూడా చేతకాని వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ వాళ్ళు ఆయన రాసిన పుస్తకం చదువుకుంటారు. డిగ్గింగ్ ఫర్ ది డివైన్ ఎటర్నల్ బ్లూ ప్రింట్, దేవుని విమోచన సంకల్పం ఇంగ్లీష్లో రాశాడు మహానుభావుడు. అలాంటి మహనీయుడు దాటిపోతే మాకు జ్ఞానం నేర్పేవాడు లేడనే బాధ తప్ప, ఆయన నిత్య విశ్రాంతిలో హెబ్రీ పత్రిక ఎప్పుడు గుర్తు చేస్తుంటాడు. 3-4 అధ్యాయాలు. విశ్రాంతి ఇంకా నిలిచింది, జాగ్రత్త పడండి. ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా ఎవడైనా తప్పిపోతాడేమో, జాగ్రత్త అని హెచ్చరించగలిగినటువంటి ధైర్యం కలిగిన దైవజనులు ఉన్నారంటే అది దేవదానం గారనే చెప్తాను నేను. లోకంలో ఎలాంటి గనులను కూడా లెక్క పెట్టుకోడు, ఎలాంటి తక్కువ వారిని చూడడం. ఆత్మ సంబంధంగా బ్రతికేటువంటి మనుషుల్లో ఎవరుంటారో అలాంటి వారిని గౌరవించేటువంటి మహా దైవజనుడు. అలాంటి ఆయన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. జీవవృక్షానికి హక్కుదారుడయ్యాడు. కాబట్టి ఆ హక్కు కలిగి జీవవృక్షాన్ని అనుభవించడానికి పరదేశంలో ప్రవేశించిన అన్నయ్యని గురించి భౌతికంగా ఎడబాటయ్యాడనే ఒకే ఒక మాకు జ్ఞానాన్ని ఏ సందర్భం వచ్చినా నేర్చుకోవటానికి వీల్లేదనే ఒకే ఒక దుఃఖం తప్ప, ఆయన ఆత్మను గురించి ఆలోచన చేస్తే ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు, పరదేశంలో విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా ఉన్నాడు, క్రీస్తు ప్రభుతో పాటు వస్తాడు. కాబట్టి ఆయన గురించి దేహంలో వేరేడనే బాధ తప్ప, ఆయన నిత్య జీవంలో ప్రవేశించాడు, విశ్రాంతిలో ప్రవేశించాడని, అలాగూ ఆయన జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీసుకున్న మనం కూడా నిత్య జీవంలో జీవం కలిగి బ్రతకడానికి మనందరం ఆయన ఆదర్శప్రాయంగా తీసుకోవాలని, జీవంలో ప్రవేశించాలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం. చక్కటి వాక్యాన్ని తెలియజేస్తున్న రాజు గారికి కొద్దిగా మనం వందనాలు తెలియజేస్తున్నాం. సమయం గుర్తుపెట్టుకోవాలి, 11:30 నుంచి 11:45 మనం ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఇంకా 2 ప్రసంగాలు ఉన్నాయి. దయచేసి వారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాము, 15 నిమిషాలు మీ యొక్క టైంలో మీరు ముగించాలని మనం చేస్తున్నాము. సహోదరులు అనిల్ కుమార్ గారు చిలకూరుపేట నుంచి వచ్చి వారి యొక్క సందేశాన్ని అందిస్తారు. ఈ అవకాశాన్ని బట్టి నా కృతజ్ఞతలు. ఓ బైబిల్ గ్రంథాలయాన్ని స్థానిక సంఘం, ప్రభు యొక్క సంఘం కోల్పోయిందని తెలియజేయడానికి ఏమాత్రం సందేహం లేదు. We lost a Bible library. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నింటినీ 66 పుస్తకాలను వివరించగల మరొక గ్రంథాలయం ఈరోజు మన నుంచి దూరం అయిపోయింది. ఆయన ముందు ప్రసంగించడానికి అంత సాహసం చేసేటువంటి ధైర్యం నా వద్ద లేదు. కానీ కొన్ని విషయాలు మీతో కలిసి పంచుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఈ సమయం దాటిపోతే మరి ఇంకొక అవకాశం నాకు రాదేమో. ఒక 22 సంవత్సరాల క్రితం నర్సరావుపేటలో మీటింగ్ చెప్తే నేను అక్కడికి వెళ్ళి వాక్యం విని రిటర్న్లో వస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ప్రకటించిన ఆయన నేను ఎక్కిన బస్సు ఎక్కాను. నేను కూర్చున్న ముందు సీట్లో కూర్చున్నాను. ఆయనతో నా సంభాషణ ప్రారంభమైంది.
అప్పుడు నేను వాక్యంలో ఆత్మీయతలో చాలా పసివాడిని. నా సంభాషణలో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు క్రీస్తు సంఘమా అని అడిగాను. ఆయన ఇచ్చిన సమాధానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. చెయ్యిలా పిడికిలు బిగించి పైకి లేపి, ఇది చెయ్యి కోస్తావా, కోస్తే ప్రతి బొట్టు నేనేంటో చెప్పుతున్నాడు. ఆ రోజు ఆ సమాధానం నేను మర్చిపోలే. ఆ తర్వాత మరి కొంతకాలానికి వాక్యం లోతుగా నేర్చుకోవాలని ఆశతో అపేక్షతో నేను దేవదానం గారు చెన్నైలో ఉంటారని తెలిసి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే తన ఇంట్లోకి ఆయనను చేర్చుకొని నన్ను ఎదురొచ్చి ఆయన నాతో అన్న మాట ఏంటంటే, ఆయనకు తెలియదు నేను అక్కడికి వస్తున్నాను. ఆయన అన్నారు, మీరు వెతుక్కుంటూ వచ్చినప్పుడు దేవదానం గారు ఇక్కడ లేరు అన్నాడు. నాకు ఆ మాట అర్థం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. తర్వాత అర్థం చేసుకుంటే ఆయన ఔన్నత్యం, తగ్గింపు స్వభావం, ప్రభువులో ఆయన నడిచినటువంటి ఆత్మీయత ఎంత గొప్పదో గ్రహించగలిగాను. నేను వచ్చేటప్పుడు సహజంగా ఒక సంస్కృతిలో మరణించిన వాళ్ళ వ్యక్తికి దగ్గరకు వెళ్ళేటప్పుడు పూలమాల తీసుకొని వెళ్తాం. కొనాలని మనసు అనిపించింది, కానీ ధైర్యం చాలా. ఎందుకంటే అది వేయటానికి ఆయన అనుమతించడేమో అనేటువంటి మనసులో ఒక భయం ఎక్కడ. ఎందుకంటే ఆయన అంగీకరించడానికి తెలుసు నాకు. కానీ చివరి నివాళిగా ఆయన పాదాల దగ్గర ఆయన పెట్టడానికి అవకాశం ఉంటుందేమో అని నా వంతు సాహసం చేశాను. పరిశుద్ధ గ్రంథం గురించి ఒకే ఒక మాట మీ ముందు నేను జ్ఞాపకం చేసుకొని నాకున్నటువంటి కొద్దిపాటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. మనందరికీ తెలిసినటువంటి వచ్చిన భాగం, ఎన్ని సంవత్సరాల పాటు శరీరం మనస్సు కుంగిపోతూ ఉన్నా, సహకరించకపోయినా, అనారోగ్యం ఆయన వెంటాడుతున్నా సరే అలు పెరగకుండా, ఇంతకు సోదరులు చెప్పినట్టుగా 21వ తారీఖు కూడా ఆయన మాట్లాడటానికి అంత శక్తి ఎక్కడది అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. క్రీస్తు శరీరమందు శ్రమపడని గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. యేసు ప్రభు యొక్క మనసు ఆయుధంగా ధరించుకున్నటువంటి దేవదానం అంకుల్ గారి గురించి అక్కడ వీడియోలు కొంచెం ప్రసంగం జరిగిస్తున్నారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ చేయకుండా చక్కగా ప్రసంగాన్ని విందాము. వీడియో ఆ పక్కన వీడియోలు లేకుండా స్టాప్ చేయండి. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఆయన తెగువ, ఆయన ధైర్యము, ఆయన ఆత్మీయత, ఆయన శక్తి సామర్థ్యాల గురించి, ఆయన పని గురించి మనం అనేక సంవత్సరాలు చూస్తూనే వచ్చాం. అయితే అందుకు కారణం మనకు ఖచ్చితంగా తెలియాలి. ఈరోజు అది ఖచ్చితంగా ఇక్కడ నుంచి తెలుసుకునే బయటకు వెళ్ళాలి మనం. దానికి కారణం ఏంటంటే ఈ వచనమే. యేసుప్రభు యొక్క దేహం క్రీస్తు శరీరమును శ్రమపడని కనుక మీరును అట్టి మనసు ఆయుధంగా చేసుకోవాలి. ఆయనకు ఆ మనసు ఆయుధంగా కలిగి ఉన్నాడు, చేసుకున్నాడు. ఆయనను ఇంతకాలం వాక్యం నేర్చుకుంటున్న వారముగా మనం ఉన్నట్లయితే, నిత్యత్వం కొరకు ప్రయాసపడుతున్న వారముగా మనం ఉన్నట్లయితే, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, సమస్యలు అవి శరీర సంబంధమైనవైనా, ఆత్మ సంబంధమైన, మానసిక సంబంధమైనవైనా సరే, ఎట్టివైనా సరే, అట్టి మనస్సు మనం ఆయుధంగా చేసుకుంటే దేవుడు మన ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో అలు పెరక్క శ్రమించగలుగుతాం, ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందగలుగుతాం. అట్టి మనసును ఆయుధంగా చేసుకున్నటువంటి దైవజనులు మన మధ్య నుంచి కొనిపోబడ్డారు. అట్టి మనసును మనం చేసుకుందాం. తుది శ్వాస వరకు దేహం, ఆత్మ, మనసు మనల్ని ఆటంకపరిచిన అదే శక్తితో, బలంతో, ఇదే ఆయుధంతో ఆత్మ సంబంధ యుద్ధం చేద్దాం. మీకందరికీ నా కృతజ్ఞతలు. అవకాశాన్ని ఇచ్చి ఉన్నాను. సహోదరులు అనిల్ కుమార్ గారికి రాజనగర్ స్థానిక సంఘం నుంచి వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే చివరి ప్రసంగంగా జాన్ డీన్ గారు
బిక్కవోలు స్థానిక సంఘం నుంచి అనేక ప్రసంగాన్ని అందిస్తారు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా, నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే, నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే, ఆదరము ఆదరణ ఆయనలో, ఆదరము ఆదరణ ఆయనలో, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ప్రియ దైవజనుడు గోళ్ళ దేవదానం గారి యొక్క అంతమయ యాత్ర ముందుగా జరుగుతున్నట్టు ఈ యొక్క కూడికి చేరవచ్చినటువంటి సహోదరులకు సోదరులకు దైవజనులకు ప్రత్యేకముగా దేవదానం గారి యొక్క కుటుంబీకులకు అమ్మగారు సుకన్య గారికి, అలానే కుమార్తెలకు, మరి కుమారుడు బావగారు వంశీభూషణ్ గారి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి మరి సానుభూతి లేదా క్రీస్తునందు ఆదరణ మీకు తెలియజేస్తున్నాను. చేరొచ్చి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బెకోలు క్రీస్తు సంఘ సువార్థికులు, ప్రభునందు నిద్రించిన దేవజనులు, ముప్పుడి శ్యామలరాజు గారి యొక్క పెద్ద కుమారుడిగా మరియు దేవదాన గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి స్నేహితుని యొక్క కుమారుడిని యొక్క నిలబడి మాట్లాడుతున్నాను. శరీర సంబంధంగా మరి వియంకుల యొక్క కుమారుడిని అయినప్పటికీ వారు కలిగినటువంటి సంబంధం క్రీస్తునందు మరి శ్రేష్టమైన సంగతి నేను గుర్తించి దాన్ని ఉద్దేశించి ఇది నా నేను నిలబడ్డాను. నాకు అవకాశం ఇచ్చిన మరి రాజేంద్ర నగర్ క్రీస్తు సంఘ సహోదరులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవదాన గారి గురించి కొన్ని మాటలు చెప్పకుండా ఉండలేను. నాకున్నటువంటి నా 45 సంవత్సరాల జీవితంలో నేను ఊహ ఎరిగిన తర్వాత మా కుటుంబం ద్వారా పరిచయమైనటువంటి గొప్ప దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే ప్రియ సహోదరులు దేవదానం గారు. ఎక్కువలు క్రీస్తు ప్రభు సంఘం ద్వారా జరిగేటువంటి బైబిల్ తరగతి కానీ లెక్చర్షిప్ కానీ. అయితే వాస్తవానికి మన ప్రియులు మరి MA చేసి ఇందాక సహోదరులు తెలియజేశారు, పాపలు ఇచ్చిన దైవజనులు 1970 నుండే దేవుని యొక్క స్వార్థ పరిచయం జరిగిస్తూ సన్సెట్ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్, అలాగే మొబైల్ మద్రాస్ ప్రీచర్ ట్రైనింగ్ స్కూల్, ఈ 2 స్కూల్స్లో పనిచేస్తుండగా మరి 1970 తర్వాత నాన్నగారు పరిచయం అవ్వడం, 1980లో నాన్నగారు అనగా మా నాన్నగారు శ్యామలరాజు గారు దేవదాన గారు కలిసి విజయవాడలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ప్రియ సహోదరులు ఎన్ ప్రసాదరావు గారితో కలిసి వారు మొబైల్ ప్రీచర్స్ ట్రైనింగ్ స్కూల్ అని జరిగించేవారు. మరి ఆనాడు విస్తృతంగా క్రీస్తు ప్రభుకి సంఘాలు స్థాపించబడడానికి ఉద్దేశించి బైబిల్ కాలేజీలు లేవు, మద్రాసులో ఒకటే ఉంది. ఆ తర్వాత హైదరాబాద్లో ప్రారంభించబడింది మీరు ప్రభుదాస్ గారు, టీవీ శాంసన్ రాజు గారి ఆధ్వర్యంలో. అయితే ఆ సమయంలో వెళ్ళిన చోటల్లో కూడా సువార్థికులను తయారు చేయడం ఉద్దేశం మీద ఏర్పాటు చేయబడింది ఈ మొబైల్ ప్రీచర్స్ ట్రైనింగ్ స్కూల్. అలాగూ పరిచయమైనటువంటి ఆ సంబంధం ఎలాగైనా సరే సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని, సంఘంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు మనం అధిగమించాలని మరి ప్రియ దైవజనులు దేవదానం గారు అలాగనే మా నాన్నగారు శ్యామలరావు గారు కలిసి అనుకున్నప్పుడు ఆ అనుకున్నటువంటి మాట ప్రకారమే మరి మేము బంధువులం కాగలిగాం. మా అక్కని వారి కోడలుగా వారు స్వీకరించగలిగారు. ఈ సమయంలో
మాకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూనే మన ప్రియుల గురించినటువంటి 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తు ప్రభు సంఘాలలో ఒక గొప్ప గ్రంథకర్త ఎవరు ఉన్నారంటే, రచయిత ఎవరు ఉన్నారంటే అది దైవజనులు దేవదానం గారు. ఒక గొప్ప బోధకుడు ఉన్నారంటే అది కూడా దేవదానం గారు. తర్కం చేయగలిగి, డిబేట్ చేయగలిగి, ఎదుటి వారికి లేఖనానుసారంగా సమాధానం చెప్పి వారి నోళ్లు ముయించగలిగిన వారు ఎవరున్నారంటే దేవదానం గారు. ఒక బెస్ట్ ట్రాన్స్లేటర్ ఎవరున్నారంటే, అనువాదకుడు ఎవరున్నారంటే దేవదానం గారే. అంతేకాదు ఈయన బైబిల్ పండితులని పిలబడడానికి ఈనాడు క్రీస్తు సంఘం ఇంతవరకు నిలిచిన వ్యక్తి ఈయనే. ఇంకెవరు కూడా బైబిల్ పండితులని పిలవడం నేను వినలేదు. నాకున్న అనుభవంలో మరి నేను తిరిగిన ప్రదేశాల్లో. ఎందుకంటే వారి పాండిత్యము వారి వరకు మాత్రమే కాకుండా వారు బైబిల్ కాలేజీలో బోధించడం కానీ పుస్తకాల రూపంలో ఇందాక దైవజనులు జ్ఞాపకం చేశారు. ద స్కీమ్ దేవుని విమోచన సంకల్పం, ద స్కీమ్ ఆఫ్ రిడెంప్షన్, ఆ పుస్తకం కానీ 666 ముద్ర అనే పుస్తకం కానీ, లేదా హేతువాది నాస్తికులు అనేటువంటి ఆ యొక్క పుస్తకం కానీ, ఇంకా అనేకమైనటువంటి పుస్తకాలు వారు రచించినాయి. ఇంకా మా బైబిల్ స్కూల్లో బెకోలు బైబిల్ కాలేజీ, అలాగే విశాఖ వ్యాలీ బైబిల్ కాలేజీలో అవి మా గ్రంథాలయంలో ఉన్నాయి. మా విద్యార్థులు నేర్చుకుంటున్నారు ఆ పుస్తకాలు ద్వారా. ఈ సమయంలో వీరిని జ్ఞాపకం చేసుకోవడం, వీరిని గురించి ఈ మాటలు చెప్పడం నాకు చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. వీరి ద్వారా జరిగినటువంటి సువార్త పరిచయం మీరు ఎవరైనా విన్నట్లయితే కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ఈ ప్రాంతాలలో దేవుని యొక్క సువార్త పరిచయం విస్తృతంగా ఇప్పుడు కాదు 70 సంవత్సరాల్లో, ఆ సంవత్సరాల్లో అనగా ట్రాన్స్పోర్టేషన్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఫెసిలిటీస్ కానీ ఏమాత్రం అనుకోగలిగిన సమయంలో వారు అలా చేయగలిగారు. అలా చేయగలగడానికి మరి ఆంటీ గారు లేదా అత్తయ్య గారు సుకన్య గారి యొక్క సంపూర్ణమైనటువంటి ప్రోత్సాహం. మీరు ఏదైనా ఈ దేవదానం గారి గురించి ఒక విషయాన్ని మీరు నేర్చుకోవాలని అనుకుంటే ఎవరైనా సరే కంప్లీట్ రోల్ మోడల్. వారిరువురు కలిసి చేసిన పరిచర్య ఈనాడు ఎవరైనా దైవజనులుగా చేయాలని అని అనుకుంటే వారి మోడల్ తీసుకుంటే వీరు ఎంత ఘనమైన పరిచయం చేశారో అంత కాకపోయినా దానికి సమానంగానే చేయగలుగుతారని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో వారికి ఉన్నటువంటి ఎంత పట్టుదల, ఆత్మీయత ఉందనంటే 1987వ సంవత్సరం బెక్కువలు క్రీస్తు ప్రభు సంఘం వారు జరుగుతున్న బైబిల్ తరగతులు వారు వచ్చారు. వారు దేవుని యొక్క వాక్యం బోధించడానికి మద్రాసు నుంచి అనగా పెరంబూరు క్రీస్తు సంఘంలో సువార్తికులు పనిచేస్తూ అక్కడి నుంచి బెక్కువలు వచ్చి బెక్కువలో తరగతులు బోధించి వెళ్ళడం. ఒకవేళ దారిలో ఆగితే విజయవాడలో మరి ఇబ్రహీంపట్నం ఆగడం అనేది జరుగుతుండేది. ఆ పరిస్థితుల్లో ఒకనాడు ఆయన కుటుంబం పక్షంగా ప్రేమ ఎలా కలిగి ఉన్నారో మాకు బాగా జ్ఞాపకం. ఆయనకి ఇష్టమైనటువంటి కీర్తన విజయ గీతములు పాడరే అనేటువంటి కీర్తన. అది పాడుతుండగా ఆయనకి ప్రభు జ్ఞాపకం వచ్చి అక్కడే పాడుతుండగానే కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆయన ఇంకా క్లాస్ ఏం బోధించలేదు. మేము క్లాస్ మధ్యలో ఉన్నాం. ఏంటి ఇలా జరిగిందనంటే నా మనసు బాధ. ఎందుకంటే అంత ఆత్మీయ కోణంలో వారు ఆలోచన చేసేవారు. మా అమ్మగారు యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఆమె ఎవరినైనా ఇష్టపడిందని అంటే ఆత్మ సంబంధంగా మంచి బోధకుడు ఎవరైనా ఉన్నారంటే దేవదానం. కనుక వారితో మేము కలిగినటువంటి సంబంధాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆయన గురించినటువంటి సంగతి మనం గమనిస్తే ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ బికాస్ ఆఫ్ హిస్ టీచింగ్. అంతే కదా ఆయన స్టైల్. చాలా మంది వారిని ఇమిటేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్తే మీకు అతిశక్తిగా అనిపించదేమో. ఇప్పుడు కాదు నేను మాట్లాడుతుంది, 1980లోనే నా చిన్నతనంలో అనేకులు ఎవరైతే బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతారో వారు ఈయన చూసినప్పుడు ఇమిటేట్ చేస్తున్నారు. ఎలాగా ఆయన బోధన విధానం, ఆయన స్లాంగ్ ఉపయోగించిన ప్రయత్నం చేశారు. ఈనాడు ఆయన విడిచిపెట్టిన మాదిరి దాన్ని వెంబడించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ రోల్ మోడల్ ద్వారా ఆయన ఏం చేయగలిగారనంటే వెళ్ళిన ప్రతి చోట కూడా క్రీస్తు సంఘము మొదటి శతాబ్దంలో ఏం బోధించారో దానిని వీరు తిరిగి బోధించారు. దాన్ని తిరిగి బోధించారు, ఇంకేం కాదు. ఆ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినటువంటి పరిస్థితులు లేవు. అయితే మనుషుల యొక్క ఆలోచన విధానం,
లేఖనాలు అందుబాటు, ఆయా సమాచారాలు ఎక్కువగా మనకి ఇంటర్నెట్ ద్వారా రావడం ద్వారా మనుషుల యొక్క ఆలోచన విధానం మారిందే తప్ప అపోస్తుల బోధ తప్ప క్రీస్తు సంఘ సువార్త తప్ప మరేమి ఆయన బోధించారని నేను అనుకోను. ఎందుకంటే కొత్త బోధ ఏమైనా బోధించాల. 50 సంవత్సరాల పైబడినటువంటి క్రీస్తు సంఘ సువార్త బోధను, ఆ సంఘమును కూర్చున్న ఆ ఉత్కృష్టతను ఏకదాటిగా ఎలా ప్రారంభించారో అలాగే ముగింపు వరకు కొనసాగించిన బోధకులు ఎవరు ఉన్నారంటే మన ప్రియులు దేవరాజు. ఈ సమయంలో వారిని బట్టి నేను ఇలా చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీరు ఎవరైనా సరే, మనం ఎవరైనా సరే ఆయనను వెంబడించాలని అనుకుంటే ఆయన బోధ విధానం కాదు, ఆయన జీవితాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన జీవితం, భార్య భర్తలు ఇరువురు కలిసి చివరి క్షణం వరకు ఏ బోధ నిమిత్తం పిలువబడ్డారో ఆ బోధలు ఇద్దరు కొనసాగుతూ వారి కుటుంబాన్ని కడుతూ వెళ్ళిన చోటల్లా అదే సువార్తను బోధిస్తూ అదే రీతిలో సంఘాలను స్థాపిస్తూ సంఘాలను బలపరుస్తూ ఈనాడు ఎక్కడికి వెళ్ళినా వారి పేరు మారుమ్రోగిపోతుంది. ఎందుకయ్యా అంటే వారి బోధన విధానంలో కానీ వారి వ్యక్తిత్వంలో కానీ ఎక్కడ మార్పు ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆయన కోపపడటం మీరు ఎప్పుడైనా చూసారా? ఆయన కోపపడటం మీరు ఎప్పుడైనా చూసారా? ఆ కోపం మీ కోపంలో కూడా అనిపించదు. ఎప్పుడైనా సరే సౌమ్యంగా మృదువుగా మాట్లాడతారు. అవసరత ఒక మాట వెనక్కి తీసుకుని రిప్లై ఇస్తారు తప్ప కంగారుగా మాట్లాడే పరిస్థితి ఉండదు. మా నాన్నగారిని శామ్ అని పిలిచేవారు. ఆయనతో చాలా స్నేహంగా ఉండేవారు. 1990లో స్కిన్నర్ గార్డెన్ అనేటువంటి చోట చర్చ్ బిల్డింగ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు వారి ప్రియ సోదరులు కృపారావు గారు, పల్లపాటి కృపారావు గారు, వారు మరి దేవదాన గారికి అత్యంత సన్నిహితులు. వారు కలిసి మేము కొన్ని కుటుంబ విషయాలు కూడా మాట్లాడుకోగలిగాం. ఈ అంత చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే ఒక గొప్ప వ్యక్తిని మిస్ అయినట్టుగానే ఉంది. అయితే ఇందాక సహోదరులు తెలియజేసినట్టుగా వారు ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశించడం. అయితే ఈ సమయంలో నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైన తర్వాత అతడు తన ఇంటికి ఈ కంప్లీట్ హిస్ జాబ్. ఆయన దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుని మహిమపరిచాడు. సో ఈ సెట్టింగ్ అప్ ఎ గోల్ ఫర్ అస్ అండ్ ఎ రోల్ మోడల్ టు ఫాలో. ఆయనను వెంబడించడానికి దేనికి ఏ నిత్య జీవనం అయితే ఆయన నమ్మి విశ్వాసం ఉంచి బోధించి దాని కొరకు జీవించాడు, అదే నిరీక్షతో మృతి పొందాడు. మనమును కూడా అదే నిత్య జీవనం గురించి నిరీక్షణతో మనం బ్రతుకుతూ మనం ముందుకు కొనసాగాలని మాకు మాదిరించి ఆయన వెళ్ళిపోయాడు. ఆ ప్రకారం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అయితే 3 విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1, మరణం. నిన్నటి వరకు ఆయన మరి సజీవంగా ఉన్నాడు. రాత్రి 9 గంటలకి మా అక్క ఫోన్ చేసింది, ఇదిగో దేవదాన్ గారికి బాగోలేదంట, హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట, ప్రార్థన చేయండి అనగానే అప్పుడే మేము ఇంటికి వచ్చాం. కార్యక్రమం ముగించుకుని టెన్షన్ స్టార్ట్ అయింది, ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. ఆ సమయానికి 9:20కి ఇది బావగారు ఫోన్ చేశారు, డాడీ లేడండి. అదే బావగారు ఇప్పుడే అక్క చెప్పింది ప్రార్థన చేయమని, మీరేంటి ఇలాగ అంటున్నారు అని ఒకసారి రీకన్ఫర్మ్ చేయమంటే ఏమి రీకన్ఫర్మ్ చేయను, నేను పక్కన కొద్ది క్షణాల క్రితం వరకు ఆయన సజీవ లెక్కలు ఉండి ఆయన వెళ్ళిపోయాడు. మోషే తన కీర్తనలు అంటాడు, నరుల ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలముని ఏళ్ళ 8 సంవత్సరాలు, ఆయనను వాటి వైభవం ఆయాసమే మనం త్వరగా ఎగిరిపోదుము. ఎస్ అని ఎగిరిపోయాడు. ఎక్కడికి ఎగిరిపోయాడంటే ఇదిగో మన్నది వెనుకడు వెళ్ళి మరలా మంటికి వెళ్ళక సిద్ధంగా ఉంది. ఈ దేహము ఆత్మదాన్ని అనుగ్రహించిన దేవుని దగ్గరికి ఎగిరిపోయింది. అయితే మరణం మనం చూస్తున్నాం. అయితే రెండవది చూద్దాం, పునరుద్ధానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడింది. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్. చనిపోవాలి. ఇదిగో చనిపోయారు. వాట్ ఫర్? దేని కొరకు చనిపోయాడు? ఆయన పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తా నిరీక్షణతో. ఎందుకని యేసు ప్రభు వారు చెప్తున్నారు యోహాను సువార్త 11వ పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఇచ్చేవాడు చనిపోయినను బ్రతుకును ఆయన విశ్వాసం ఇచ్చేవాడు ఎన్నటికీ చనిపోడు. ఎలాగా? ఎస్, హి ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఎలా రుజువు చేశాడు ఆయన? ఎలా రుజువు చేశాడు ఆయన? జాగ్రత్తగా ఆలోచన చేస్తే లాజరు బయటికి రానగా చనిపోయి 4 దినాలు ఈ సమాధిలో ఉన్నటువంటి ఆ లాజరు ప్రేత వస్త్రాలతో నడిచి వచ్చాడు. ఇదే రుజువు అవుతుంది యోహాను సువార్త 5:28 దీని కొరకు ఆశ్చర్యపోకండి, ఇదిగో మనిషి కుమారుని స్వరం విని సమాధిలో ఉన్న వారందరూ తిరిగి లేస్తారు. ఎలా లేస్తారు? ఎలా నమ్ముదాం అంటే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో చెప్తున్నారు,
ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఇప్పుడైతే అంతటా అందరూ మారువలస పొందవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకనగా తాను నియమించిన ఒక మనుష్యుని చేత ఏం చేయబోతున్నాడు? ఆయన తీర్పు జరిగించబోతున్నాడు. ఎవరా మనిషి అంటే పునరుద్ధానుడే తిరిగి లేచిన యేసుక్రీస్తు. మరణం, పునరుద్ధానం, తర్వాత చివరిగా తీర్పు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, నీవు చేసిన ప్రతి కార్యం దేహముతో ప్రతి వాడు జరిగించిన కార్యం అవి మంచివైన సరే చెడ్డవని సరే ప్రతి వానికి లెక్క చెల్లించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ నీతి సూర్యుడైనటువంటి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సింహాసనం మనందరం కూడా ప్రత్యక్షం. ఎందుకంటే ప్రతి వానికి వాని క్రియలు చొప్పున నేను ఇవ్వడానికి జీతము సిద్ధంగా ఉందని ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఆ జీతం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జీతం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన ఏ మాదిరి చెప్పున్నానంటే, ఇదిగో పౌలు గారు చెప్తున్నాడు కదా, తిమోతికి రాసిన పత్రికలు అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఎందుకని? నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించింది. నేను విశ్వాసం కాపాడుకున్నారు చెప్తుంటే ఈ మాటలు నాకు చాలా సంతోషం వేసింది. ఒక విధంగా విచారమే. అకస్మాత్తుగా ఇదిగో 70 సంవత్సరాలు పైబడినటువంటి దైవజనులు ఇన్ని సంవత్సరాలు క్రీస్తు సంఘం పక్షంగా అలు పెరగని సేవ చేసి ఎన్నో సంఘాలు లేఖనానుసారంగా కట్టడంలో మరి కృతతుల్యుడై మరి చరిత్రలో నిలిచిపోయాడు. ఈయన వెళ్ళిపోవడం నిజమే. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మరొకరు దొరుకుతారా అంటే కష్టమే. ఎందుకంటే మన ఆలోచన విధానం మారిపోతుంది. సో ఇటువంటి సమయంలో క్రీస్తు యొక్క విధానమునకు ఇది సోదరు అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆ క్రీస్తుని కూర్చున్న భారం కలిగి ఆయన బోధ కొరకు నిలబడినట్టు ఈయన మనకు గొప్ప మాదిరిని ఇస్తున్నాడు. ఈ మాదిరి చొప్పున ఆయన జీవించి అక్షయ కిరీటం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రియ సహోదరులారా, సహోదరులారా, రక్షించబడిన వారున్నారు, రక్షణ పొందిన వారున్నారు. ఒక విషయం గమనించండి. అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది నా కుమారుకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ నీతి గల న్యాయాధిపతి నా ప్రభు ఆ దినాన్ని నాకు అనుగ్రహిస్తాడు. కనుక ఆ నీతి కిరీటం కోసం వెళ్ళిన మన ప్రియ దైవజనులు మనకు మాదిరిగా ఉండగా ఆయన విడిచిపెట్టిన అవిశ్వాసము, ఆ మార్గము, క్రీస్తు బోధన అనుసరించి ప్రభు యొక్క స్వరక్తికి సంపాదించిన సంఘము ఏదైతే మొదటి శతాబ్దంలో చేశారో ఆ ప్రకారం మనం నడుస్తూ మన విశ్వాసం కాపాడుకుంటూ మనం ముందుకు వెళదాం. చివరికి ఒక మాట, కీర్తన గ్రంథం 68వ కీర్తన 5వ శరణం మనం చూసినప్పుడు, పరిశుద్ధాలయం ముందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయం. ఈ సమయంలో మరి విడనాడమైనటువంటి గారు సుకన్య గారికి, అలానే కుమార్తెలకు వారి కుటుంబానికి, కుమారుడు వంశభూషణ్ గారు బావగారు వారి కుటుంబానికి నేను చెప్పే మాట ఏంటంటే, తండ్రి లేకపోవడం ఉన్నది లోటు. మరి కొద్ది నెలల క్రితం నేను అనుభవించాను, ఇంకా అనుభవిస్తున్నాను. ఆ లోటును పూడ్చున్నది దేవుని వలన సాధ్యం. దేవుడు మీకు తోడుకోండి, మిమ్మల్ని ఆదరించి ధైర్యపరచును కాక. నాకు అవకాశం ఇచ్చిన సంఘానికి చేరొచ్చిన మీ అందరి కుటుంబానికి వందనాలు చేస్తూ ముగిస్తున్నాను. బెక్కువలు క్రీస్తు ప్రభు సంఘం, మరి బెక్కువలు బైబిల్ కాలేజీ, స్కిన్నర్ గార్డెన్, మరి అనపర్తి, విశాఖపట్నంలో ఉంటుంది క్రీస్తు ప్రభు సంఘాల తరఫున మీ అందరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంది దైవజనులు వారు రాలేక నాకు ఫోన్ చేసి వారి యొక్క మరి సంతాప సందేశాన్ని లేదా ఆదరణ మాటలు తెలియజేయమన్నారు. ఆ ప్రియ సహోదరులు అందరి తరఫున క్రీస్తు యేసునామములో మీకు ఆదరణ కలగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సందేశాన్ని అందించిన జాన్ డి బెక్కువల స్థానిక సంఘ సభ్యులకి, రాజనగర్ స్థానిక సంఘం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే సమయం అయిపోయింది, మనం సమాధి కార్యక్రమానికి బయలుదేరాల్సిన టైం వచ్చింది. దయచేసి ఇంకా చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఒక్క నిమిషం, సమాధి కార్యక్రమం బయలుదేరే ముందు ప్రార్థన చేసుకుని బయలుదేరదాము. దాని తర్వాత ఎవరైతే చూడాలనుకుంటారో వారందరూ చూడండి. చూసే వాళ్ళకి కొంచెం దారిస్తే చూసుకుంటారు కాబట్టి చూసిన వాళ్ళు ఇటు పక్కకు వచ్చేయండి. కాబట్టి సమాధి కార్యక్రమానికి బయలుదేరము. బయలుదేరే ముందుగా నాగారం స్థానిక సంఘం నుంచి సహోదరులు విజయ్ కుమార్ గారు ప్రార్థిస్తే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అయా కొంచెం చుట్టుపక్కల సమాధి పెట్టి చుట్టూన వారు ముందుగా కొంచెం ఖాళీ చేసేసి ప్రార్థన అయిపోయిన తర్వాత చూసి రావటానికి అవకాశం ఇవ్వండి. చూడని వారికి అవకాశం ఇవ్వండి. చూసిన వారు పక్కన తప్పుకుంటే చూసేదానికి అవకాశం కలుగుతుంది.
ప్రార్థన చేసుకుంటారు. పరలోకమందున మా తండ్రి దేవ, తమ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రం. తండ్రి, మానవులను మంటికి మారుస్తూ ఉన్నారు, తిరిగి రండని సెలవిస్తూ ఉన్నారు. తండ్రి, భూమి మీద విశ్వాసంతో బ్రతకటానికి తమరు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి, మానవుల ఏడల తమరు చూపినటువంటి దయను బట్టి, మా ప్రభు అయిన యేసు యొక్క అధికారాన్ని బట్టి తమ స్తోత్రం సమర్పిస్తూ ఉన్నాం. మా దేవా, క్రీస్తు యేసునందు మృతులైన వారు మృతులు ధన్యులని తమరు తెలియజేసినందుకు స్తోత్రం. విశ్వాస జీవితంలో అల్పెరగని పోరాడి తండ్రి జయ జీవితాన్ని ప్రభు పక్షంగా జీవించి ఆయన యొక్క జయ జీవితాన్ని మాదిరిగా మా ముందు జ్ఞాపకాలుగా ఉంచిన అత్యున్నతమైనటువంటి స్తోత్రం సమర్పిస్తూ ఉన్నాం. నాయన ప్రయాసను మాని ప్రభు పక్షంగా ఆయన పోరాటంను అదేవిధంగా నాయన ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి జీవిత అనుభవాన్ని తండ్రి క్రియలుగా తన వెంట తీసుకొని వచ్చి తమ సముఖంలో నిలిచిన దైవజనులను బట్టి తమకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ ఉన్నాం. వారు ప్రభునందు నిద్రించారు, వారి దేహము తండ్రి విడిచిపెట్టబడి ఉన్నది. మొన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరాలని తమరు తెలియజేసినటువంటి దానిని బట్టి నాయన ఈ సమయంలో సమాధి కార్యక్రమానికి దైవజనుల యొక్క దేహాన్ని తీసుకుని వెళ్తుండగా సహాయం చేయండి తండ్రి. లేఖనానుసారంగా కార్యములు జరిగించడానికి అనుగ్రహించమని మనం చేస్తాం తండ్రి. విడిచి వెళ్ళిన కుటుంబానికి, స్థానిక సంఘాలకు, పరిశుద్ధులకు తండ్రి ఈ సమయంలో కావలసినటువంటి ఆదరణ తమ కృపలో వాక్యం ద్వారా తమరు అందించినందుకు స్తోత్రం సమర్పిస్తూ మా ప్రభు నామములో మా మనవులతో సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.